సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ కార్యక్రమాన్ని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ నిర్వహించారు. సైబరాబాద్ పరిధిలో పరిశుభ్రతను మెరుగుపరచడానికి 99 రోజుల ప్రణాళిక సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఎక్కడ సమస్య ఉన్నా అధికారులు అక్కడికే వెళ్లి తక్షణమే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇక పటాన్చెరు నుండి మణికొండ వరకు 22 కిలోమీటర్ల పరిధిని తీసుకుని దాన్ని 44 బోన్లుగా విభజించి ప్రతి 500 మీటర్లకు ఒక టీంను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ప్రణాళికలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మొత్తం 128 మంది అధికారులు పర్యవేక్షణలో 750 మంది కార్మికులు పనిచేస్తున్నారని, చెత్త తొలగింపు కోసం 224 వాహనాలను వినియోగిస్తున్నామని, ఫుట్పాత్లు లేకపోవడం, స్ట్రీట్ లైట్లు లేని ప్రాంతాలు, బయటకు వచ్చిన కేబుల్స్ తో పాటు పాత్ హోల్స్ వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని కమిషనర్ అన్నారు. సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరించడమే తమ లక్ష్యమని, ఈ రోజు మొదలైన ఈ కార్యక్రమంలో మొత్తం 953 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని, ఇందులో 142 టన్నుల మట్టి, 455 మెట్రిక్ టన్నుల ఇతర వ్యర్థాలు, 227 మెట్రిక్ టన్నుల గ్రీన్ వేస్ట్ ఉన్నాయని అన్నారు. 186 ఫుట్పాత్ ఆక్రమణలను గుర్తించి తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని, చెత్తను పూర్తిగా తొలగించడమే కాకుండా ప్రజలు చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ సాగుతుందని, అలాగే అవసరమైతే చెత్తను తరలించేందుకు మరిన్ని వాహనాలను కూడా ఏర్పాటు చేస్తామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన స్పష్టం చేశారు. ఈ రోజు 28 మార్చి మా సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో మేము ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది, సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ అని. దాంట్లో భాగంగా ఈరోజు మొదటిసారి పటాన్చెరు నుంచి మణికొండ వరకు ఉన్న 22 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఒక మెగా శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగిందండి. అంటే ప్రతిరోజు మేము ప్రతి దగ్గర చేస్తున్న కార్యక్రమం అయినప్పటికీ ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్, ఒక కన్సాలిడేటెడ్ ఎనర్జీ అంతా ఒక దగ్గర పెట్టి ఒక ప్రాంతాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మేము సుమారుగా 128 మంది ఆఫీసర్స్ని మానిటరింగ్కి పెట్టుకోవడం జరిగింది. 750 మంది వర్కర్లని కూడా మొబిలైజ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు వివిధ రకాల మెషినరీ, టిప్పర్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, ట్రాక్టర్లు, ఆటోలు, డోజర్లు, ల్యాడర్లు లాంటివన్నీ కూడా మేము మొబిలైజ్ చేసుకొని ఈ రోడ్ 22 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో, ఈరోజు క్లీన్లీనెస్ డ్రైవ్ అయిన తర్వాత ఆ రోడ్లో పేరుకుపోయిన చెత్త, ఆ రోడ్లో పేరుకుపోయిన సిఎండి వేస్ట్, కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ కావచ్చు, రోడ్డు మీద ఉండే మట్టి కావచ్చు, ఆ మీడియన్స్లో ఉండే చెత్త కావచ్చు, అక్కడ వేలాడుతున్న వైర్లు కావచ్చు, పనిచేయని స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఫుట్పాత్ల మీద ఉండే ఎంక్రోచ్మెంట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా మేము ఈరోజు అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్తో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా చాలా ఎంకరేజింగ్గా ఈరోజు పొద్దున మేము సుమారుగా 7:30 నుంచి సుమారుగా కార్యక్రమం స్టార్ట్ అయితే, మాతో మొదటిగా మన గాంధీ గారు, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గారు వచ్చి మాకు కూడా ఉత్సాహపరచడం జరిగింది. 7:30కి మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత గార్బేజ్ కలెక్ట్ చేసాం అనేది ఒక చిన్న లెక్క చెప్తాను మీకు. గార్బేజ్ అంటే జనరలీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఏదైతే తడి చెత్త, పొడి చెత్త లాంటివి ఉంటాయో ఒక 130 మెట్రిక్ టన్నుల దాకా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు సిల్ట్ ఏదైతే పేరుకుపోయిన మట్టి ఉంటుందో రోడ్ల వెంబడి, మీడియన్ వెంబడి, అదొక 142 మెట్రిక్ టన్నులు మేము అది కలెక్ట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ 455 మెట్రిక్ టన్నులు కలెక్ట్ చేయడం జరిగింది. గ్రీన్ వేస్ట్ 227 మెట్రిక్ టన్స్. సుమారుగా మొత్తం మీద 950 మెట్రిక్ టన్నుల దాకా పొద్దున 7:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా చెత్త కలెక్షన్ చేసుకొని దాన్ని మేము కాట్అవుట్ చేయగలిగాము. ఇంత పెద్ద దీంతో పాటు ఒక 186 ఎంక్రోచ్మెంట్స్ని కూడా మేము తీసాము ఈరోజు. దాంతోపాటు 65 స్ట్రీట్ లైట్స్ ఏవైతే పనిచేయట్లేదో వాటిని రీప్లేస్ చేయగలిగాం. 25 దగ్గరల ఏవైతే వైర్లు వేలాడుతూ ఉన్నాయో వాటిని మళ్ళీ టైట్గా కట్టడము లాంటివి కూడా చేయడం జరిగింది. దీన్ని మేము ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మెరుగ్గా చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి శనివారం కూడా మేము చేయాలనుకుంటున్నాం. దాంట్లో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యంని మేము కోరుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఐటీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రజలు ఇంకా
సన్నద్ధంగా ఉంటారు కాబట్టి ఏదైనా మంచిలో పార్టిసిపేట్ చేయడానికి మీ ద్వారా కూడా ప్రజలందరికీ మేము ఈసారి ఈ రోజులాగా కాకుండా ఇంకొంచెం ముందస్తు సమాచారం ఎక్కడ జరుగుతోంది, ఏం చేయబోతున్నాం అనేది ఇంకాస్త ముందస్తు సమాచారం మేము కూడా ఇస్తాము. ప్రజలు కూడా వచ్చి మాతో పాటు పార్టిసిపేట్ చేయడానికి, కేవలం చెత్త ఎత్తటంలో కాదు, ఎత్తిన చెత్త పడకుండా ఉండడం కూడా, మళ్ళీ పడకుండా చేయటం కూడా మాతో భాగస్వామ్యం అవటమే అవుతుంది. మాతో పాటు నించొని మీతో మేము ఉన్నాము, మేము సపోర్ట్ చేస్తాం అంటే కూడా పార్టిసిపేషనే అవుతుంది. సో ఏ రకమైన పార్టిసిపేషన్ అయినా మేము వెల్కమ్ చేస్తాము. సో ఈ మంచి కార్యక్రమాన్ని మేము ఏదైతే తీసుకున్నామో ఇంకో మెరుగుపరుచుకుంటూ ఈరోజు మేము కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం, ఇంకా ఎలా చేయొచ్చు, ఏవి చేయక్కర్లేదు, ఏవి చేస్తే బాగుంటుంది అనేది మేము కూడా కొన్ని పాఠాలు ఈరోజు నేర్చుకున్నాం. వాటన్నిటిని మేము ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి శనివారం మా సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏదో ఒక స్ట్రెచ్ తీసుకొని ఒక విజిబుల్ ఇంపాక్ట్ఫుల్ వర్క్ చేద్దామని, దానికోసం మా అధికారులందరూ ఈరోజు చాలా కష్టపడ్డారు. మా జోనల్ కమిషనర్ గారు చాలా పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేయటం కావచ్చు, మా ఏసీ శానిటేషన్ గారు, మా జెడ్సీ మా డీసీ శేర్లింగంపల్లి, మిగిలిన డీసీలు అందరూ కూడా చుట్టుపక్కల దగ్గర నుంచి కూడా పిలిపించుకోవడం జరిగింది. బికాజ్ ఈరోజు మేము ఎంత సాధ్యం అవుతుంది, ఎంత చేయగలుగుతామో ఒకసారి చూసుకుందాము అని ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో చేయటం జరిగింది. మంచి అనుభవం ఇది, మాకు మంచి లెసన్స్ నేర్చుకున్నాం, ఇంకా మెరుగ్గా చేస్తాం. ఇంకా ప్రజల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని కోరుకుంటున్నాము. ఇంకా నుంచి ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో ఎక్కువ మందిని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేపడతాము.